అందరికీ నమస్కారం. టాప్ టీడీపీ నేత అరెస్ట్, తీవ్ర కోపంలో చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ టీడీపీ నేత ఎవరు? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు ఎందుకు కోపంగా ఉన్నారు? అనే విషయాలు మొత్తం కూడా తెలుసుకునే వాళ్ళవుతాం. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేసిన వాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నగర శివారులో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో కోళ్ల పందాల శిబిరంపై దాడులు నిర్వహించారు. కోళ్ల పందెం నిర్వహించింది టీడీపీకి చెందిన శివకుమార్ వర్మగా గుర్తించారు. ఈ క్రమంలో కోడి పందాలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో 10 మంది తెలంగాణకు చెందిన వారు కాగా మిగతా వారంతా ఏపీకి చెందిన వారే ఉన్నారు. వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టలో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారని ఎస్టీఓ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కోళ్ల పందాల శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. అయితే రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్, చెవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి తమ 50 మంది సిబ్బందితో కోడి పందాల శిబిరానికి చేరుకున్నారు. ఫ్యూచర్ ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.